కలిపి ఉన్నప్పుడు 1,20,000 కోట్ల మన బడ్జెట్ ఉండేది. ఇప్పుడు విడిపోయిన తర్వాత మనకి అంత రాబడి కూడా ఉండదు కదా సార్. ఎందుకంటే అంత రాబడి లేనప్పుడు మనం ఇంత ఎక్స్పెండిచర్ పెట్టుకుని ఉంటుంది. ఇప్పుడు గతంలో ఈ 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కేవలం హైదరాబాద్ నగరంలోనే అందరూ ట్యాక్స్ కట్టడం వల్ల అక్కడ ఎక్కువగా చూపెడుతున్నారు తప్ప 60% ఇన్కమ్ అక్కడి నుంచి లేదు. రాబోయే రోజుల్లో వాళ్ళ కార్యకలాపాలన్నీ కూడా సీమాంధ్రకు మారతాయి. మారినప్పుడు సీమాంధ్రలో తాలూకా బడ్జెట్ కూడా పెరుగుతుంది, ప్రణాళిక పెరుగుతుంది, వాటికి వచ్చే రాబడి పెరుగుతుంది. అందువల్ల సీమాంధ్రలో కూడా మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి అవకాశాలు పెరుగుతాయి కనుక మనకి ఈ చెప్పిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవడానికి అవకాశాలు తప్పనిసరిగా ఉన్నాయి. కానీ చరిత్ర చూస్తే మనకి బీజేపీ పార్టీ ఇచ్చిన 3 రాష్ట్రాలు మనం పోల్చి చూస్తే వాటి రాజధాని ఇప్పటికి కూడా ఏర్పడిన పరిస్థితులు అయితే మనకు కనపడట్లేదు. వాటికి కేంద్రం అప్పుడు ప్రకటించిన నిధులు కూడా ఇప్పటివరకు ఇచ్చిన దాఖలాలు మరి ఇప్పుడు ఎలా వస్తాయి అనుకుంటున్నారు సార్? లేదే అక్కడున్న రాష్ట్రాల పరిస్థితులకు కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. కేవలం సీమాంధ్రలో ఉన్నటువంటి సీ కోస్ట్ కానీ, సీమాంధ్రలో ఉన్నటువంటి వనరులు కానీ, సీమాంధ్రలో ఉన్నటువంటి పరిశ్రమలు రావడానికి అవకాశాలు కానీ ఇవాళ మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అక్కడ మీకు జార్ఖండ్ను చూసుకున్నా లేకపోతే ఛత్తీస్గఢ్ను చూసుకున్నా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి ఇక్కడ ఉన్న పరిస్థితులకి చాలా తేడాలు ఉన్నాయి. అందువల్ల రాబోయే ఇక్కడ మంచి మనకి నాణ్యమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి యువకులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ సీమాంధ్రని రేపు భవిష్యత్తులో బాగు చేసుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి వనరులు అన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. తప్పనిసరిగా ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది కనుక అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రాలతో పోల్చుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి యువకులు అందరూ కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చేసుకోవడానికి మూల కారణం అవుతారు. ఇప్పుడు మన ఎంపీసీ సంబంధించి 3 నియోజకవర్గాలు ఉన్నాయి కదా సార్ మన విశాఖపట్నం సంబంధించి. వాళ్ళకి అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉందంటారు? మరి కిషోర్ చంద్రదేవ్ అరకు పార్లమెంట్లో మీకు తెలుసు, ఆయన గతంలో కూడా అత్యధికమైన మెజార్టీతో గెలిచారు. అలాగే అనకాపల్లి తోట విజయలక్ష్మి గారని ఒక చారిటీ సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తి, స్థానికమైన వ్యక్తి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే భీమునిపట్నంలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వెళ్ళి అనకాపల్లిలో పార్లమెంటుకు ప్రకటించారు. అలాగే వైఎస్ఆర్ పార్టీ నుంచి విశాఖపట్నం నుంచి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టారు. ఈ అమ్మాయి స్థానికంగా తోట విజయలక్ష్మి గారు ఆ స్థానికమైనటువంటి లోకల్లో ఉన్నటువంటి నాయకురాలు. తప్పనిసరి ఆవిడకి అన్ని 7 నియోజకవర్గాల్లో కూడా ఆవిడ స్వచ్ఛంద సంస్థల ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఆవిడ అందరికీ కూడా సుపరిచితురాలు. తప్పనిసరిగా ఆవిడని ఆదరిస్తారు, అభిమానిస్తారనే నమ్మకం అయితే మాకు ఉంది. ఆవిడ చేపట్టినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు గతంలో రైతుల ద్వారా కానివ్వండి, వాటర్ సంబంధించిన కానివ్వండి అనేకమైన కార్యక్రమాలు చేయడం వల్ల ఆవిడకి ప్రజల్లో మంచి ఆదరణ కనపడతా ఉంది, ఆదరణ కూడా లభిస్తుంది. విశాఖకు సంబంధించి శ్రీనివాస్ గారు ఆయన కూడా ఎంపీగా వేస్తున్నట్టున్నారు కదా సార్? సత్యనారాయణ గారు. అవునండి. అంటే ఇక్కడ మరి వైఎస్ఆర్ పార్టీ సంబంధించి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు వేశారు, మరి బాగా టఫ్గా ఉంటుంది అనుకుంటాను సార్. రాజకీయాల్లో మనం చూసాం, గతంలోని చిరంజీవి గారి స్వయంగా బావమరిది అల్లు అరవింద్ గారు విశాఖపట్నం పోటీ చేశారు, సబ్బవారి గారు గెలిచారు. అక్కడ పరిస్థితులు మనం చూసాం. రాజకీయాల్లో వస్తుంటారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి భారీగా ఆవిడకి మీద మాకు చాలా గౌరవం ఉంది. కానీ కడప నుంచి విశాఖపట్నం వచ్చి పోటీ చేయడం ఎంతవరకు? కానీ విశాఖపట్నం పార్లమెంట్ సంబంధించి చాలాసార్లు బయట క్యాండిడేట్లు గెలుస్తూ వచ్చారు కదా, ఇంక్లూడింగ్ మీ పార్టీ సంబంధించి. అవునవును. అందుకని ఆ తప్పు మేము ఈసారి చేయకుండా స్థానికుడైనటువంటి బోల్శెట్టి సత్యనారాయణకి ఈసారి అవకాశం ఇచ్చాం. అతను విశాఖపట్నం వాసి, విశాఖపట్నానికి సంబంధించిన వాడి లోకల్ క్యాండిడేట్. తప్పనిసరిగా స్థానిక దీని ప్రకారం తప్పనిసరిగా ఆదరిస్తారో అభిమానిస్తారని అనుకుంటున్నాం. ఇక్కడ బీజేపీ పార్టీ కూడా ఉంది. బీజేపీకి తెలుగుదేశానికి కూడా ఇప్పటికీ కూడా అయ్యిందని చెప్తున్నారు. కానీ ఎంతవరకు వాళ్ళు కలిశారో, ఎప్పుడు విడిపోతారో, ఎప్పుడు కలుస్తారో తెలియదు కనుక ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడతాయి. కాంగ్రెస్ పార్టీ స్థానికుడైనటువంటి బోల్శెట్టి సత్యనారాయణ విజయం సాధిస్తారైతే నమ్మకం ఉందండి. అంటే మీరు ఇప్పుడు తీసుకొచ్చారు కాబట్టి తెలుగుదేశం బీజేపీ అని వాళ్ళు ఇద్దరు పొత్తు చేసుకుంటే మంచిది అంటారా, పొత్తు లేకపోతే బాగుంటుంది? ఎవరు కలిసి అవకాశాలు ఎలా ఉంటాయి అంటారు? మాకు వాళ్ళు కలిసి ఉన్నా విడిపోయినా మాకు దానివల్ల ప్రత్యేకమైనటువంటి మాకేం ఉపయోగం లేదు, నష్టం లేదు. అందువల్ల మా విజయ అవకాశాలు మాకున్నాయి, మేము చేసిన కార్యక్రమాలు మాకున్నాయి. మేము గత 10 సంవత్సరాలుగా విశాఖపట్నం ప్రాంతానికి మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి.
విశాఖపట్నం అభివృద్ధిలో ఏమాత్రమైనా చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ చేసింది. గత 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా విశాఖపట్నానికి ఏం చేసిన ఇది లేవు. విశాఖపట్నం సుందర నగరంగా ఇవాళ తీర్చిదిద్దుతామంటే ప్రజలు నమ్మరు. చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి లేదు. ఆయన ఎన్ని కార్యక్రమాలు చెప్పారు, 2009లో కూడా ఎన్నో ప్రకటించారు. ఆయన అన్ని ప్రకటించినప్పుడు కూడా ఆయన నమ్మలేదు. ఇప్పుడు కూడా నమ్ముతారని నేనైతే నమ్మకం లేదు నాకు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ గురించి విజయలక్ష్మి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆవిడ ఎంతవరకు ఆదరిస్తారో అభిమానిస్తారో అన్నది రేపు భవిష్యత్ ఎన్నికల్లో చూస్తాం మనం. కేవలం గతంలో ఉన్నటువంటి పరిస్థితులు పరిణామాలు చూసినట్లయితే విశాఖపట్నం ప్రజలు ఇవాళ స్థానికమైనటువంటి వ్యక్తి కావాలి, విశాఖపట్నం అవసరాలు తీర్చగలిగే వ్యక్తి కావాలి, విశాఖపట్నం గురించి పట్టించుకునేవాడు కావాలనే ఆలోచనతో ఉన్నారు. గతంలో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ చేసినటువంటి పొరపాట్ల వల్ల ఇవాళ విశాఖ నగరం ఎక్కడికో వెళ్లాల్సినటువంటి విశాఖపట్నం ఇవాళ మనం వెనకబడిపోయాం. ఆ పరిస్థితుల్లో రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా స్థానికులకి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. దానివల్ల మా అభ్యర్థి స్థానికుడు కనుక తప్పనిసరి గెలుస్తాడనే భావిస్తున్నాను. అంటే ఒక సాధారణ పౌరునిగా మీరు విశాఖపట్నాన్ని ఎలా అభివృద్ధి చేయగా మీరు ఊహించుకున్నారు సార్? అభివృద్ధి చెందాలంటే మీ దగ్గర మాస్టర్ ప్లాన్ అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? చాలా విశాఖపట్నానికి ఎంతో అవసరమైనటువంటి కార్యక్రమాలు రూపొందించాల్సిన బాధ్యత అన్ని పార్టీలపైన. పార్టీ పరంగా కాకుండా ఒక మన సాధారణ పౌరునిగా నేను విశాఖపట్నం వాసిగా, విశాఖపట్నంలో చదువుకున్న వ్యక్తిగా, విశాఖపట్నాన్ని గత 30 సంవత్సరాల రాజకీయాల్లో కాకుండా నేను ఇక్కడ ఉన్న వ్యక్తిగా చూస్తున్న వ్యక్తిగా విశాఖపట్నానికి చాలా అన్యాయం జరిగింది. ఒక బాధ్యత గల పౌరుగా చెప్పాల్స్తే అన్యాయం జరిగింది. ఆ అన్యాయం వల్ల ఏ రకంగా అంటే మనకి జోన్ రావాలా, రైల్వే జోన్ రాలేదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది, విశాఖపట్నానికి రాలేదు. అలాగే అనేకమైనటువంటి కర్మాగారాలు, స్టీల్ ప్లాంట్ లాంటి కర్మాగారాలు ఇంకా ఎన్నో రావాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎస్సీజెడ్లో చాలా ఎకరాలు ఎస్సీజెడ్కి ఇచ్చినప్పుడు కూడా ఇంకా రావాల్సిన కర్మాగారాలు కూడా విశాఖపట్నానికి అవసరం ఉంది. అన్ని కూడా రాలేకపోవడానికి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకుల అలసత్వం కానివ్వండి, ఇతర పార్టీలు కానీ ఏ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జరిగినాయి. రేపు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ ప్రాంత యువకులు కానీ నాయకులు కానీ రేపు రాబోయే టీం అంతా కూడా మా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న టీం అంతా కూడా యువకులు కనుక కాంగ్రెస్ పార్టీలో తప్పనిసరిగా విశాఖ అభివృద్ధికి వాళ్ళు పనిచేస్తారని నా కాంగ్రెస్ పార్టీ సంబంధించి రాజ్యసభ సభ్యులు పెద్దలు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. అలాగే క్రితంసారి కేంద్ర మంత్రిగా పనిచేశారు పురంధేశ్వరి. అయినా విశాఖ అభివృద్ధి ఎందుకో కుంటుపడుతుంది కానీ అంతగా అభివృద్ధి చెందలేదండి. దీనికి కారణం ఏమంటారు? ఏమాట సుబ్రహ్మణ్యం గారు కొంత ఆయన పరిధిలో ఆయన పనిచేస్తున్నారు. ఆయన చేయడం వల్లే కొంత ఇబ్బంది లేకుండా విశాఖపట్నానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం రూపొందించగలం. జోన్ విషయంలో ఆయన చాలా ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే ఉన్న పురంధేశ్వరి గారు సెంట్రల్ హెచ్ఆర్డీ మినిస్టర్గా ఉండి కూడా మన ఆంధ్ర యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ చేసుకోలేకపోయాం, ఐఐటి తెచ్చుకోలేకపోయాం. కొంత అలసత్వం అది. మరి ఇవాళ ఆవిడ మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా సుబ్రహ్మణ్యం గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇవాళ అనేకమైన ట్రైన్స్ రావడానికి కానీ, ఫ్లైట్స్ ఇక్కడికి విశాఖపట్నానికి రావడానికి కానీ, ఈ విశాఖపట్నం కాలుష్యం మీద ముఖ్యంగా విశాఖపట్నం కాలుష్యం మీద ఆయన నడుం కట్టి 40 లక్షల మొక్కల్ని నాటి కాలుష్య నియంత్రణకు ఆయన పనిచేశారు. ఆయన ఈ కమిటీలో కూడా ఉండడం వల్ల, కాలుష్య నియంత్రణ కమిటీలో కూడా ఉండడం, సైన్స్ అండ్ టెక్నాలజీ కమిటీలో ఉండడం వల్ల ఆయనకు సాధ్యమైంది. అనే మరి కేజీహెచ్ని కొంత ఆయనే బాధ్యత తీసుకొని కొంత అభివృద్ధికి కారణమయ్యారు. అలాంటి కార్యక్రమాలు ఇంకా ఆయన ఉన్నటువంటి కనీసం కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోగలిగాం. ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా అదే పరిస్థితిలో పనిచేసినట్లయితే తప్పనిసరిగా విశాఖపట్నాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉండేది. అంటే ఒక కాంగ్రెస్ పార్టీ సంబంధించి కాదు, మీలాంటి పెద్దలు అన్ని పార్టీలను కలుపుకుని వెళ్ళి విశాఖ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తే చాలా బాగుంటుంది. తప్పనిసరిగా సార్. భవిష్యత్తులో రైల్వే జోన్ గురించి భవిష్యత్తులో విశాఖపట్నం పౌరులుగా అందరూ కలిసి విశాఖపట్నం అభివృద్ధి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పనిసరిగా అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నాన్ని ఒక రాజకీయాలకు సంబంధించే కాకుండా అన్ని రకాలుగా కూడా గతంలో మేము అన్ని పార్టీల వాళ్ళతో కలిసి రైల్వే జోన్ విషయంలో కూడా మరి ప్రయత్నం చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి మరి ఎందుకో అది కొద్ది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయినాయి. రేపు భవిష్యత్తు కంపల్సరీగా మనకు సీమాంధ్ర విడిపోవడం వల్ల ఒక హైదరాబాద్కే కాకుండా విశాఖపట్నానికి ప్రాంతానికి కూడా ఒక జోన్ వచ్చే అవకాశం ఉంది. అన్ని రైల్వే పరంగా కూడా అభివృద్ధి జరుగుతుందని నేను భావిస్తున్నాను. అంటే కొన్ని ట్రైన్స్ కూడా దువ్వడం జరుగుతున్నాయి కదా సార్, అవన్నీ కూడా విశాఖపట్నానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేపు వచ్చి విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా మనం పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. సీమాంధ్రలో రేపు 3 జిల్లాల్లో మనకు మంచి మెరుగైనటువంటి ట్యాక్స్ ఇది ఉంది. కర్మాగారాలు పెరుగుతున్నాయి. ఈ హైదరాబాద్ తర్వాత అంత పెద్ద నగరం ఏదైతే ఉందో అది విశాఖపట్నమే. మన విశాఖపట్నం రాజధాని అయినా కూడా ఆశ్చర్యపోవడం లేదు. 3 ప్రాంతాలని
ప్రకటించినప్పుడు విశాఖపట్నం కూడా అందులోనే ఒక ప్రాంతంగా ప్రకటించారు రాజధాని చేయాలని. విశాఖపట్నం రాజధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా మేము భావిస్తున్నాం. రాజధాని అయినప్పుడు తప్పనిసరిగా అన్ని రకాల అవకాశాలు వస్తాయి విశాఖపట్నానికి. విశాఖపట్నం రాజధాని చేయడానికి మీ ఎలాంటి కృషి చేస్తున్నారు? మేమైతే మా వంతే నేనైతే మొదటి నుంచి విశాఖపట్నం రాజధాని చేయాలని మరి కోరుతున్నాను గట్టిగా. ఎందుకంటే మనం తమిళనాడుని దృష్టిలో పెట్టుకుంటే చాలా మంది చెప్తుంటారు ఎప్పుడు మాకు దూరం అయిపోయింది ఇది చాలా ఇదని. తమిళనాడుని దృష్టిలో పెట్టుకుంటే మదురై నుంచి చెన్నైకి చాలా దూరం అయినప్పటికీ కూడా చెన్నైని క్యాపిటల్గా చేశారు. ఇలాగే విశాఖపట్నానికి కూడా ఎక్కడ మనకు రోడ్డు కనెక్టింగ్ ఉంది, రైల్వే కనెక్టింగ్ ఉంది. అందువల్ల విశాఖపట్నం రాజధాని చేయాలని మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ మేము కానీ తప్పనిసరిగా ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మేము. సరే, ఇక మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే మీ పార్టీ నుంచి వలసలు అంటే ఎక్కువ జరుగుతున్నాయండి. ఇవాళ కూడా పెందులకు సంబంధించి కొంతమంది నాయకులు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. మరి మీరు అధ్యక్షులుగా ఈ వలసలు ఎంతవరకు ఆపగలం అనుకుంటున్నారండి? ఈ వలసలు ఎలక్షన్లు వచ్చినప్పుడు కొన్ని అన్యాయ పరిస్థితుల్లో వాళ్ళు ఇలా ఈ రకంగా వస్తుంటాయి. కానీ వచ్చిన ప్రతి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఒకే ఒక నెపం పెట్టి వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది అందువల్ల మేము వెళ్ళిపోతున్నామని. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది అని చెప్పడానికి ఏ పార్టీలోకి వెళ్తే విభజనకు ఉత్తరం ఇచ్చిన పార్టీలోకో లేకపోతే విభజనకు అనుకూలంగా ఉన్న పార్టీలోకో విభజనకు మద్దతు ఇచ్చిన పార్టీలోకి వెళ్తున్నారు. నిజంగా వలసకో సమైకాంధ్రునికి విడగొట్టడం వల్ల రాష్ట్రాన్ని విడగొట్టడం వల్ల వెళ్ళిపోయామనుకునే వాళ్ళు రాష్ట్రానికి మొదటి నుంచి వ్యతిరేకం ఉన్న సిపిఎం పార్టీలో చేరాలి. అంతేగాని వేరు వేరు పార్టీలోకి వెళ్తూ కేవలం కాంగ్రెస్ పార్టీ మీద నెపం పెడుతున్నారు. ఆ వెళ్ళిన వాళ్ళు కూడా ఎప్పుడు వెళ్తున్నారు? ఈ రోజు ఎన్నికలు వచ్చిన తర్వాత ఈవేళ వెళ్తూ ఎప్పుడో సమైకాంధ్రకి విభజనకి కారణమైనటువంటి ఆ రోజు నుంచి 4 నెలల తర్వాత 5 నెలల తర్వాత ఈవేళ మేము వెళ్తున్నామంటే దానికి అర్థం లేదు. కేవలం వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసమో అవకాశవాద రాజకీయాల కోసమో లేకపోతే వాళ్ళు ఈ పార్టీలో ఉంటే మాకు ఇబ్బంది అవుతుందని అభద్రతా భావంతో వెళ్తున్నారు తప్ప మరో రకమైన కాదు. కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది వెళ్ళినా అంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు వస్తూనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ చిరస్మయంగా ఉంటుంది. గతంలో కూడా 1985లోను కానీ అంతకుముందు 78లో కానీ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కోలుకుంది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మళ్ళీ తయారైంది. 78లోని ఎవరు కాంగ్రెస్ పార్టీకి పోటీ చేయడానికి రానప్పుడు కూడా ఎవరు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడానికి మాకొద్దు అన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆదరించారు, అభిమానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇందిరాగాంధీ గారి టైంలో 78లోని 78 పరిస్థితులు ఇవాళ మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. ప్రజలు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత లేరు. మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కానీ మేము చేసిన ప్రచారంలో భాగంలో కానీ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వల్ల మాకు ఇది వచ్చింది అని చెప్తా ఉన్నారు మాకు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గలేదు కనుక నాయకులు ఎక్కడున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆదరిస్తారంటే సంపూర్ణమైన విశ్వాసం మాకుంది. కానీ అంటే పార్టీలో ఎక్కువ పాస్ చేస్తున్నారు సార్. ఇవాళ ఒక పార్టీలో ఉంటారు, వెంటనే రేపు ఈ పార్టీలో రాగానే వాళ్ళని పిలిచి సీట్లు ఇవ్వడం అంటే పార్టీలో కలగకపోతే ఈ రాజకీయ నాయకులు కూడా వెళ్ళే అవకాశం ఉంటాయి కదా సార్. ముఖ్యంగా మీ పార్టీ మేము బలంగా ఉన్నాం, మేము అధికారంలోకి వచ్చేస్తాం, మాకు ఇబ్బంది లేదు అనుకుని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఎవరికి ఇస్తున్నారు టికెట్లు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి పిలిచిస్తున్నారు. మీ దగ్గర నిజంగా మీరు బలంగా ఉండి మీ దగ్గర అభ్యర్థిలో ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ నుంచి పిలిచేందుకు ఇవ్వాల్సి వస్తుంది. మీ దగ్గర మీకు బలంగా లేరు, మీరు బలహీనంగా ఉన్నారంటే మీకు అనుమానం ఉండబట్టే కదా ఇంకొక నాయకుడిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకెళ్లి మరి అవకాశం ఇస్తున్నారు. అందువల్ల మీరు బలంగా లేరని మీరే ఒప్పుకుంటున్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీని వలసలు ప్రోత్సహిస్తున్నారు. కేవలం ఇళ్ళ వాళ్ళందరూ కూడా ఇవాళ అక్కడ పోటీ చేస్తున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతమంది పిలిచాల్సిన అవసరం ఉందంటే మీరు బలంగా లేరు, ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు అంత చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ వర్మ గారు. మీ యొక్క ప్రచారం ఎంత బిజీ టైంలో కూడా మా యొక్క వాజీ ప్రేక్షకుల కోసం సమయం కేటాయించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం. అలాగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఇది ఈనాటి ఎన్నికల కురుక్షేత్రం 2014. ఇక రేపు ప్రసారమయ్యే ఎన్నికల కురుక్షేత్రం 2014లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. పంతం మీద నాదా హై సొంతం 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 నీకా నాకా హై